బాలకృష్ణ గారు ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. సో ఆగస్టు 30వ తేదీతోటి ఆయన తాతమ్మ కళ అని ఒక సినిమా చేశారు 50 ఏళ్ల క్రితం 1974లో. సో బాలయ్య ఈ 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భం ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? నేను ఆయనతో ఒకే ఒక సినిమా యాక్ట్ చేశానండి. సినిమా పేరు రూలర్. ఓకే. మీరు నమ్ముతారో లేదో, చాలామందిలో ఉన్న అపోహ నాకు కూడా ఉండేది అప్పటిదాకా. అంటే మనం ఏదైనా అడగకుండా మాట్లాడితే ఏమన్నా అనుకుంటారేమో, లేకపోతే తిడతారేమో. నేను ఎలా నేను శ్రీనివాస్ రెడ్డి గారు, రఘుబాబు గారు కాంబినేషన్ అండి. కెఎస్ రవికుమార్ గారు డైరెక్టర్. బ్యాంకాక్లో షూటింగ్ సార్. నేను వెళ్ళంగానే పైన టిఫిన్ చేస్తున్నాను, ఆయన వచ్చారు. ఇంకా వెళ్ళలేదా అన్నారు. అనగానే నాకు అంటే అందరూ మా వాళ్ళు అందరు వెళ్ళిపోయారు. నేనేంటంటే పక్క హోటలే కదా, ఒక బండి పెడతారు. మీకు ఎలా ఉంటుందంటే యుఎస్ కానీ లేకపోతే ఇలాంటి షూటింగ్స్కి వెళ్ళినప్పుడు అందరు కలిసి ఒక బస్సులో వెళ్ళాలి, కోఆర్డినేట్ చేసుకోవాలి. నేను పక్కనే కదా, నాకు తెలిసిపోయింది అది రెండో రోజు. అంటే నేను సార్ ఆ టిఫిన్ తినేసి వెళ్ళి తప్పే ఉందన్నారు. తింటే దాని తర్వాత లొకేషన్కి వెళ్ళిన తర్వాత భోజనం చేస్తుంటే నేను పొద్దున్నే 4ంటికి వెళ్ళి లేచిపోతాను, అందుకని బ్రేక్లో నేను ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటాను అన్నారు. ఓకే అని నిద్ర వస్తుందా అని చెప్పి నన్ను పక్కన పడుకోవచ్చాను. 2 పోయినాయి. ఆ తర్వాత నుంచి చెప్పకూడదు సార్, అసలు ఆయన చూసి పెరిగాము సినిమాలు. నేను చిరంజీవి గారి అభిమాని బేసికల్గా. నేను అలా చూస్తూ ఉంటే ఆయన సరదాగా కార్డ్స్ ఆడదామన్నారు. కార్డ్స్ ఆడి ఈ లోపల వసుంధర గారు అండ్ అందరూ వచ్చారు. ధనరాజ్ అని, అంటే నాకెందుకు తెలియదు అంటే నేను జబర్దస్త్ చేస్తాను. నేను మీకు తెలుసు, మీ ఇంట్లో నన్ను చూశారనమాట. చాలా ఉప్పొంగిపోయాను సార్ ఆయన. అంటే ఎంత చిన్నపిల్లడిలాగా ప్రవర్తించారంటే ఆయన. అప్పుడు ఆవిడ అన్నారు, బాబు ఆయనకు కొంచెం కోపం ఏమన్నా అంటే నేను కోపపడ్డాను ధనరాజ్, చూడు నా మీద ఎలాంటి అపోహ వేస్తుంది అని కూడా అన్నారు ఆయన. లే సార్, నేను అసలు అలా అనుకుంటారు ధనరాజ్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కలిసే వరకు తెలియదు కదా. అవును సార్, అసలు అది వెళ్ళే రోజు ఎయిర్పోర్ట్లోనే షూటింగు. ఆయన సార్ మాకన్నా ఒక అసిస్టెంట్ ఉన్నాడు సార్ అక్కడ, కాబట్టి మేకప్ మెన్ వాళ్ళు రానివ్వలేదు. ఆయనకు ఒక మేకప్ మెన్ సార్, ఆయన సంచి ఆయనే తీసుకొచ్చి ఎయిర్పోర్ట్లో సార్ లుంగి ఒకటి తెచ్చుకొని డ్రెస్ అక్కడే మార్చుకొని మొత్తం అంతా వేసుకొని ఆయన మొత్తం అంతా సెట్ చేసుకొని వచ్చి రెడీ అన్నారు సార్. మాకు సిగ్గు అనిపించింది. మనం సార్ ఆయనే, మీకు అక్కడ ఏమైనా నిద్ర వస్తే అక్కడే పడుకుంటారు ఆయన. ఆయనంత సింపుల్గా నేను అంటే పెద్ద హీరోలతో వర్క్ చేసింది నేను. నేను అసలు వామ్మో ఏంటి అని వెళ్ళేటప్పుడు వెళ్తాను. దాని తర్వాత ఇంకా దాని ముందు మర్చిపోయాను, శ్రీమన్నారాయణ చేశారు. ఓకే. అప్పుడు ఇంత ర్యాపో లేదు, ఎందుకంటే నాది ఒక సీన్ మాట్లాడేసాము, అంతా అయిపోయింది. ఆ తర్వాత రోలర్లో చేశాను అనమాట. వెళ్ళిపోయేటప్పుడు జాగ్రత్త, ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. ఓకే అని చెప్పాను. ఒకసారి అదిరింది షూటింగ్ ఏదో 7 ఏకర్లు జరుగుతుంటే ఆయనది సాంగ్ జరుగుతుంది, జై బాలయ్య సాంగ్ జరుగుతుంది. ఆయన అక్కడ ఉన్నారు. సార్ బాగున్నారా అని అనగానే బాగున్నా ఏం జరుగుతుందంటే హిట్, నేను కూడా వస్తా కొద్దిసేపు తర్వాత అన్నాడు. ఓకే సార్, చాలా గోల్డ్ ఆర్ట్ అండి. ఆయన అర్థం చేసుకుంటే కనుక చాలా మంచివాడు. ఇవన్నీ ఏంటంటే సార్ ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే సార్, ఎవరైనా కూడా మనకి పరిచయం అయ్యి మనతో బిహేవ్ చేసిన విషయమే చెప్పాలి సార్. అవును, మిగతా ఏది వాళ్ళని విన్నారు, కన్నాను, చూశాను, ఎన్ని కూడా అలా అంట కదా, ఇలా అంట కదా అంటే అలా ఇలా అంటుంటే ఎన్నైనా చెప్పొచ్చు సార్. కరెక్ట్. మరి అవి మాత్రం బాలయ్య గురించి మనకి బయట వినిపించే ఎన్నో ఉంటాయి. మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయనతో కాసేపు గడిపిన తర్వాత ఏంటనే తెలియదు. నాకన్నా ఎక్కువ మీకే తెలిసి ఉంటుంది కదా. సో ఆ స్వీయ అనుభవం అనేది తెలిసిన తర్వాత అరే మనం విన్నదానికి
మనం చూసిన దానికి ఎక్కడ సంబంధం లేదా పొంతం లేదా అని అనిపించుతుంది. అట్లాంటి వ్యక్తి కరెక్ట్గా బాలయ్య గురించి బయట చెప్పుకునే మాటలకు అనేక మాటలు, ఆయనతో మనం కలిసి ఉంటే ఉన్నదానికి సంబంధమే ఉండదు ఎక్కువ. అదే సో అట్లా కూడా. సో ఇప్పుడు మీరు అని చెప్పారు కదా, మరి చిరంజీవి గారికి మంచి అభిమాని కదా, చిరంజీవి గారి ఆశీస్సులు ఏ విషయంలో ఎప్పుడన్నా తీసుకున్నారా? అదే ఈ ట్రైలర్కే వెళ్దాం అనుకుంటున్నాను సార్, ఆయన పుట్టినరోజు రోజు వెళ్దాం అనేది. అంటే బేసిక్గా సార్ నేను ఒక్కసారి చిరంజీవి గారిని కలిశానండి, అంతే ఒక్కటేసారి. నేను ఆయనతో యాక్ట్ చేసేటప్పుడు కలవాలి కానీ నా ఎమోషను తగ్గిపోకూడదు. తగ్గిపోవడం అంటే ఇంతేనా అని నేను ఎక్కువసేపు ఆయనతో ఉండాలి అంటే నా ఎమోషన్ నాకు ఉంటుంది కదండి, ఎందుకంటే నా చిరంజీవి కదా బేసిక్గా. అది కూడా అంటే మీలే ఎవరు కోటీశ్వరుడు జరుగుతుంది, పక్కనే నా షూటింగ్ అదిరిందే అన్నపూర్ణలో. నేను అడిగి నాగబాబు గారిని అడిగితే నాకు 2 నిమిషాల పని నాగబాబు గారిని అడగడం. ఆయన ఎప్పుడో చోట పలానా రోజు వెళ్ళుదని రాదని చాలా మంది కూడా వెళ్ళారు. మీరు జబర్దస్త్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ కానీ మీరు చూసారు, ఏ రోజు మీరు ఎక్కడ నన్ను చూసుంటారు. అవును, అడగచ్చు. కానీ అలా కాదు, సార్ నేను మొత్తం చెప్పాలి ఆయనకి, సార్ ఇలా చెప్పాలి అనుకుంటా. అయితే నేను అలా నడుచుకుంటూ వస్తున్నానండి, చిరంజీవి గారు వస్తున్నారని మొత్తం బౌన్సర్స్ వాళ్ళందరూ వెళ్తున్నారు. నేను ఆ మూల నుంచి ఉంటే ఆయన అప్పుడే ఖైదీ నెంబర్ 151 అయిపోయింది. ఇలా దండరాజ్ బాగున్నావు అన్నారు, ఉండే చల్లగా అయిపోయిందండి. నా పక్కన జోష్ రవి అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, రవి పిచ్చ ఫ్యాన్. నేను సార్ నా పేరు మీకు తెలుసా అంటే నాగబాబు చెప్తుంటాడా, నేను జబర్దస్త్ జగదగిరి అట్లా వస్తుందల్లా లేడీ గెటప్ చేసావు కదా, బాగా చేసావు అని పక్కన ఇతను జోష్ రవి వచ్చి చేశారు. ఇంకేంటి సార్ అంటే మీరు వచ్చిన తర్వాత ఎలా ఆదరిస్తారు అనుకున్నాను, ఖైదీ 151 మీరు ఖైదీ నెంబర్ 150 ఇంకా అదే ప్రేమ చూపించారా, ఇది ఇంకా చేస్తాను అంటే సార్ మీరు ఎక్కువసేపు ఉండకండి సార్, నాకు గుండె ఆగిపోద్ది అన్నాను. ఇదే అన్నా నేను. అన్నారు ఫోటో కావాలా అన్నారు. సార్ అంటే ఆ పక్కకి ఆయనే తీసుకొచ్చి ఫోటో తీసుకుని వెళ్ళి, అప్పుడు చిరంజీవి గారికి నేను తెలుసు, నేను కలవాలనుకున్న వ్యక్తిని కలిశాను. ఎస్, నేను ఇప్పుడు ఆయన పక్కన యాక్ట్ చేయాలి, ఆయన సినిమాలో యాక్ట్ చేయాలి. ఎందుకంటే లేకపోతే ఒక అర్థం ఉండదు, నేను ఊరి నుంచి పారిపోయి వచ్చిన దానికి. ఈ విషయం చెప్దాం ఆయనకి, సార్ ఎంతోమంది అభిమానులు ఉన్నారు మీకు, వాళ్ళల్లో నేను కూడా ఒక అభిమాని, కానీ మీరు చాలామంది కోరికలు తీర్చారు. నాకేంటంటే మీ సినిమాలో ఒక్క సీన్ చేసుకుంటే నాకేంటంటే అమ్మయ్య ఇదే అయిపోయింది, ఇంకేదైనా కొత్త గోల్ పెట్టుకుందాం అంటే, లేకపోతే ఇది నన్ను వెంటాడుతూ ఉంటుంది. అదే నేను వచ్చిన దానికి ఒక సార్థకత చేరుతుంది, అందుకనే వెళ్దామని అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు దాకా ఇంకా రాలేదు, అది ఆ మూమెంట్ రాలేదు. పర్సనల్గా వెళ్ళాలి కదండి, ఆయన టైం కూడా మనం వేస్ట్ చేయకూడదు కదా. అదే సార్ నా ట్రైలర్ ఉందో, లేకపోతే నేను టీజర్ చేశానో, లేకపోతే నా ఫంక్షన్ లేదా మీ బ్లెస్సింగ్ కావాలనో, ఇల్లు మాట్లాడడానికి ఒక అకేషన్ కావాలి. ఇంకేముంది, ఇంకా 10 రోజుల్లో వచ్చేస్తుంది, ఆయన బర్త్డే వచ్చేస్తుంది. ఆయన ఇక్కడే ఉంటే కనుక వెళ్తా, లేకపోతే ఆయన వచ్చిన తర్వాత ఆయన అదే సాధారణంగా ఉంటారు అనుకుంటా బర్త్డే టైంకి, మరి చూడాలి మరి ఆయన ఏంటంటే. కానీ అదే మీరు అన్నట్టు ఆయనతో కలిసి నటించే అవకాశం ఇంకా రాలేదు, అదే దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వస్తుందండి, ఎందుకంటే ఖచ్చితంగా నా కోరికలో నిజాయితీ ఉంటే, నేను అది బలంగా సంకల్పించుకుంటే ఖచ్చితంగా అవుతుంది. అదే సో అన్నీ 1 by 1 అన్నీ జరుగుతూ వస్తుంటాయి అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ధనరాజ్ గారు. సో మీ జీవితంలోని ఎన్నో పార్శ్వాలను అలా టచ్ చేసుకుంటూ, సో మీ రామం రాఘవం, సో దానికి సంబంధించినట్టు దాని చుట్టూ ఉన్నటువంటి కథను కూడా మనం మాట్లాడుకున్నాము. ఖచ్చితంగా నటుడిగా మీరు సక్సెస్ అయ్యారు, ఎంతోమందికి నవ్వించారు, వినోదాన్ని పంచారు. ప్రొడ్యూసర్గా ఆ టైంకి సక్సెస్ కాకపోయినా భవిష్యత్తులో మళ్ళీ అయితే ఖచ్చితంగా అవుతారని అనుకుంటున్నాను. కానీ దర్శకుడిగా మారి మీరు తీసినటువంటి మొట్టమొదటి సినిమా ఏదైతే ఉందో, ఆ రామం రాఘవం అనే టైటిల్ ఎంత బాగుందో, సినిమా కూడా అంత బాగుంటుందని నమ్ముతున్నాను. ఖచ్చితంగా దర్శకుడిగా ధనరాజ్ పేరు మొదటి సినిమాతోటే వార్తలో నిలుస్తుంది, నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దర్శకుడిగా కూడా
మంచి పేరు తెచ్చుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సో మచ్.